మనం చూడొచ్చు. చాలామంది టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా బుజ్జ చౌదరి కావచ్చు, లేకపోతే ఇతర నేతలందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కొండ్రు మురళి గారిని ఇక్కడ చూస్తున్నాం. పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. పల్లె రఘునాథ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్, ఎలా చూస్తారు? ముందు కంగ్రాచులేషన్స్. సో మీరు అనుకున్నట్టుగా గతంలో మీరు ఆర్టీవీతో క్లియర్గా చెప్పారు 50,000 మెజార్టీ దాటుతున్నాను అని చెప్పి. మీరు ఆ పరిస్థితి దాటి మొదటి బోని మీరే చేశారు. నేను గెలవటం కాదు, ఈ దుర్మార్గ పరిపాలన అంతం జరగబోతుంది, ఒక ప్రభంజనం రాబోతుందని ఊహించిన వాడిని, ఆశించిన వాడిని నేనే ముందుగానే చెప్పాను. ప్రభంజనం వస్తుంది, ఈ తుఫాన్లో కొట్టుకుపోతాడు జగన్మోహన్ రెడ్డి అనుకుని, ఆ విధంగా జరిగినది సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రగతికి ఇది దోహదపడుతుంది. రాష్ట్రం తెలుగు జాతి ఔన్నత్యం కాపాడడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాకిరణంగా చంద్రబాబు గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం రావాలని, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం, వారి సహకారంతో ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో క్రియేట్ కావాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, ఉపాధి కల్పన జరగాలి, పేదరిక నిర్మూలన జరగాలని మేము భావిస్తూ ఉన్నాం. నా విజయం కూడా ఇది 7వసారి ఒక బ్రహ్మాండమైన విజయంతో మేము ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. సో మంత్రులుగా ఏమన్నా సిగ్నల్ ఏమన్నా కనపడుతుందా? నాకేం తెలియదు, ఆశించడం తప్పులేదు. ఏమిస్తారో నాకు తెలియదు, తెలిసాక మాట్లాడదాం. సో ఇది పరిస్థితి. చాలామంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తాం. కొండ్రు మురళి గారు ఇక్కడ ఉండే ప్రయత్నం అయితే చేస్తాం. రఘురామ కృష్ణరాజు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సార్, ఎలా చూస్తారు ఈ విజయాన్ని? ఈ విజయం ఊహించిందే మీరు చెప్తున్న వ్యవహారమే జరుగుతుంది. అంటే మా ఊహలో 150 దగ్గర